జోష్న గారు, మీ అభిప్రాయం ఏంటి? ముద్రగడ గారు అంశం అన్నది మీరు తీసుకొస్తే పొత్తు పార్టీలకి ఇబ్బంది. ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ మీద తెలుగుదేశం పార్టీ ఆధారపడిందేమో. ముందరగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు వర్మ గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాంపెయినింగ్ విధానం చూసినా, లేకపోతే తెలుగుదేశం పార్టీ మాట్లాడేటువంటి విధానం చూసినా, మేమేం చేశాము, ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని వేటిని రద్దు చేసింది, ఎలా ఇబ్బందులు పెడుతోంది, ఏ విధంగా ప్రజల మీద దాష్టికాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది రాష్ట్రంలో లేకుండా పోయింది. దీస్ ఆర్ ఆర్ పాయింట్స్ వర్మ గారు. మేము ఎవరిని కూడా పర్సనల్గా టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు, ఆ సిద్ధాంతము మాది కాదు. కాకపోతే ఇక్కడ అంటే ఎవరన్నా అట్లా ఇన్ఫర్ చేసుకోదలుచుకుంటే మేము ఏం చేస్తామండి? ఏం చేస్తాం దానికి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు అంటే అది ఆయన ఇష్టం. అది ఆయనకు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీతో మేము పొత్తులో ఉన్నాం అంతవరకే. కానీ ఇప్పుడు వాళ్ళ సీట్లలో కూడా ఎవరు నిలబెట్టాలి, లేదా మా సీట్లలో కూడా ఎవరు నిలబెట్టాలి అనేటువంటిది ఉండదు కదా. మేము ఉమ్మడిగా ఒక కార్యాచరణ ఫిక్సప్ చేసుకున్నాం, ఉమ్మడిగా ఒక క్యాంపెయినింగ్ విధానాన్ని ఫిక్సప్ చేసుకున్నాం, ఉమ్మడిగా ఒక మేనిఫెస్టోని చేస్తున్నాం, ఉమ్మడిగా రేపొద్దున రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి అంశం మీద మాత్రమే మేము ఫైట్ చేస్తున్నాం. అంతకు మించి ఏమంటారు అని అంటే ముద్రగడ పద్మనాభం గారు, లేకపోతే హర్రామ జోగయ్య గారు, లేకపోతే ఇంకోళ్ళో ఇలాగ అంటే ఒక పర్టిక్యులర్ ఇండివిజువల్స్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి ఏ రోజున లేదు. అలాంటి విధానం ఏ రోజున తెలుగుదేశం పార్టీ ముద్రగడ గారి ఎపిసోడ్లో మీ పాత్ర ఏమన్నా ఉండబోతుందా? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ రచ్చ ఇప్పటికే కొనసాగుతుందని నేను అదే చెప్తున్నానండి. ఆ రోజున కాపులకు సంబంధించి అసలు రిజర్వేషన్ అనేటువంటి దాని గురించి మాట్లాడదామా? అసలు కాపులకి ఎవరేం చేశారో మాట్లాడదామా? మేము వాటి గురించే మాట్లాడతాం. మేము నిజంగా కాపులకు సంబంధించి ఏదైనా మాట్లాడితే మేము వాటి గురించే మాట్లాడతాం. ఒక పర్టిక్యులర్ ఇండివిజువల్ గురించో, ఒక పర్టిక్యులర్ నాయకుడి గురించో, ఒక పర్టిక్యులర్ వ్యక్తి గురించో మాట్లాడడం మేము అంటున్నాను. నేను అదే చెప్తున్నానండి. ఎవరన్నా దాన్ని ఒక ఎజెండాగా తీసుకొని వాళ్ళు వెళ్తారేమో, మేము వెళ్ళాం అలాగా అంటున్నాం. మా సిద్ధాంతం కాదు తెలుగుదేశం పార్టీది. వి గో బై ది టాపిక్ అంతే. ఇష్యూ ఇది. ఇష్యూలో ఇప్పుడు కాపులకు మీరేం చేశారు, మేమేం చేసాం. ఇప్పుడు ముద్రపడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కదా, అంతే కదా. ఇదివరకంటే ఆయన ఒక కులాన్ని రిప్రజెంట్ చేస్తూ కుల నాయకుడుగా, ఒక అగ్రకుడుగా అందులో ఉండేవాడు. కానీ ఇప్పుడైతే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు కదా ఆయన. సో ఖచ్చితంగా అలాంటి ఇష్యూ ఏదన్నా ఉంటే వి విల్ ఆన్సర్ హిమ్ అకార్డింగ్ టు ది ఇష్యూ. మేము పర్సనల్ టార్గెట్స్ ఎప్పుడు చెయ్యం వర్మ గారు. ఇది దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని వాళ్ళు ఏదైనా పర్సనలైజ్ చేసుకొని మాట్లాడితే మేమేం చేయలేం దానికి. కానీ మేము ఎప్పుడు ఎవరిని పర్సనల్ గా టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం, ఆ సిద్ధాంతం తెలుగుదేశం పార్టీకి లేదు. మొదటి విషయం. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఇందాక ఒక మాట కూడా వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి అనుకుంటే ఆయన వెళ్ళనీయకుండా ఎవరో చేశారు. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధినేత, ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి. ఆ పార్టీలో ఎంతో మంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంది, వాళ్ళకి ఒక కమిటీలు ఉన్నాయి, వాళ్ళకి నాకు తెలిసి పొలిటికల్ అఫైర్స్ నాదన్న మనోహర్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. ఎవరో చెప్తే ఆయన ఎందుకు వింటారండి? అంటే మీరు చెప్తే వింటారండి కదా. ఎందుకు వింటారంటున్నాను. మీలాగా అమ్ముడు పోలేదని కూడా ముద్రగడ పద్మనాభం అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను ముద్రగడ పద్మనాభం గారి విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఆ మాట అన్నారు అని అంటే నేను అదే అంటున్నాను, ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను అంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు ఎవరు అమ్ముడు పోయారో, ఎవరి మీద మాట్లాడాలి, ఎవరు అసలు కాపులకు ఎవరేం చేశారు, కాపు నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇవాళ కాపులకి అన్యాయం చేసినటువంటి వాళ్ళు పంచన చేరారా లేదా? ఈ మాటలు నేను మాట్లాడితే ఇదే కదా మరి ఇష్యూ, అదే కదా. కాపులకు అన్యాయం చేసిన